తెలివితేటల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడింది. మనం ఇప్పుడు చేస్తున్న డిబేట్ కానీ, బయట జరుగుతున్న డిబేట్ కానీ, జగన్ డ్రైవర్ చేస్తే జగన్కి ఏం తప్పు, లేకపోతే కారు కింద పడితే జగన్ది తప్పు అవుతుందా, వెనక్కి కూర్చున్న వాళ్ళకి తప్పు అవుతుందా, ముందు కూర్చున్న వాళ్ళకి తప్పు అవుతుందా అనే చర్చ వైపుకి వెళ్ళిపోయాం మనం. అసలు చర్చలు రెండు లేపేశారు అక్కడ. నెంబర్ 1 సెక్యూరిటీ. ముందు పైలట్ ఉండి అక్కడ రోప్ పార్టీ ఉంటే అసలు యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది? జరిగితే అప్పుడు ఎవరిది బాధ్యత? పోలీసులది కదా. ఆ చర్చ పక్క వెళ్ళిపోయిందే. ఇంకోటి, రోప్ పార్టీ ఉంటే కారు కింద నలుపుతుంటే చూస్తా ఊరుకుంటారు పోలీసులు అంతా అక్కడ. అంటే లేదనేగా అర్థం. అట్లాగే పైలట్ వెహికల్ లేదనేగా అర్థం. అవి రెండూ లేదు అంటే జగన్ అక్కడ రోడ్డును వదిలేశారనే అర్థం. అది చర్చ జరగనిస్తున్నారు ఇక్కడ. ఇది నెంబర్ 1. ఇదేదో కొద్దిగా పాపం ఆయన శ్రీరామ్ గారు అనుకుంటా, మాజీ అడ్వకేట్ జనరల్, ఏదో వాదన బిగిన్ చేశారు. అది కూడా తర్వాత చూద్దాంలే అన్నారు. కానీ జడ్జి గారు అక్కడ దాకా పోలా. ఆల్రెడీ హైకోర్టులో ఆ భద్రత సంబంధించింది ఉంటే అదేదో పాపం ఏళ్ల తరబడి వాయిదాలు పడతా ఉన్నాయి. మరి అదేందో అర్థం కాదు. అది పక్కన పెడదాం. రెండవ పాయింట్, ఇంకొక అతిపెద్దదైనటువంటి ట్రాప్ ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన రోజున తర్వాతన